హాయ్ వ్యూవర్స్, లాస్ట్ వీడియోలో ఫోర్స్ఫుల్గా సాఫ్ట్వేర్స్ని ఎలా అన్ఇన్స్టాలేషన్ చేయాలో చూసాము. సేఫ్ మోడ్లోకి వెళ్ళేసి అన్ఇన్స్టాలేషన్ చేసాము. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ఇన్స్టాలేషన్ కాకుండా మనకి ప్రోగ్రామ్స్లో లిస్టింగ్లో కనిపిస్తుంటాయి. అన్ఇన్స్టాలేషన్ అయినా కూడా ప్రోగ్రామ్స్లో లిస్టింగ్లో కనిపిస్తూ మీకు పాపప్స్ వస్తూ విసిగిస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లం ఎక్కువగా యాంటీవైరస్ సాఫ్ట్వేర్లలో వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది కరెక్ట్ అయిపోయి అన్ఇన్స్టాలేషన్ కాదు, అన్ఇన్స్టాలేషన్ అయిపోయినా కూడా పాపప్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఫోర్స్ఫుల్గా ఎలా అన్ఇన్స్టాలేషన్ చేయాలో చూసాము. సేఫ్ మోడ్లోకి వెళ్ళేసి అన్ఇన్స్టాలేషన్ చేయడము, మళ్ళీ నార్మల్ మోడ్లో బూట్ అవ్వడం అది చూపించాను స్టెప్ బై స్టెప్ లాస్ట్ వీడియోలో. కానీ అసలు ప్రతి సాఫ్ట్వేర్కి మీకు వాల్యూస్ బ్యాక్గ్రౌండ్లో విండోస్ రిజిస్టర్లో అవి రిజిస్టర్ అయి ఉంటాయి. అలాంటి టైంలో ఇలాంటి సాఫ్ట్వేర్స్ కానీ యాంటీవైరస్లు కానీ కరప్ట్ అయిపోయి అవి అన్ఇన్స్టాలేషన్ అయిపోయి కూడా ఆ వాల్యూస్ మనకి లోపల ఉండిపోయి ఆ పాపప్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కంటిన్యూగా. లేదంటే కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాలేషన్ చేసేసాను కానీ ఆ ఎర్రర్ మాత్రం నాకు కంటిన్యూగా నోటిఫికేషన్ వస్తూ ఉంది, స్క్రీన్ సెంటర్లో కంటిన్యూగా విసిగిస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన టోటల్ వాల్యూస్ మొత్తం మన సిస్టమ్ రిజిస్ట్రీలో నుంచి తీసేయాలనుకుంటే రిజిస్ట్రీని ఎలా ఎడిట్ చేయాలి, రిజిస్ట్రీ ఎడిట్ చేసే కన్నా ముందు రిజిస్ట్రీని ఎలా బ్యాకప్ తీసుకోవాలి ఇవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. గో టు రన్ కమాండ్, రెగ్ ఎడిట్, దిస్ ఈజ్ కాల్డ్ రిజిస్ట్రీ ఎడిట్. ఎంటర్ కొట్టండి, రిజిస్ట్రీలోకి ఎంటర్ అవుతారు. అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ అడుగుతాయి, ఎస్ కొట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మీకు ఈ ఫైల్స్ అన్ని ఇలా ఉండాలి, ఎక్స్పాండ్ అయ్యి ఉండకూడదు, ఇవన్నీ ఇలా ఉండాలి. తర్వాత వచ్చేసి మీరు డైరెక్ట్ ఆల్ట్ ఎఫ్ కొట్టేసి, ఎఫ్ అంటే ఫైల్లోకి వెళ్ళండి, ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ కొట్టండి. ఎక్స్పోర్ట్ కొట్టేసి నేను డెస్క్టాప్ పైకి పాతిస్తున్నాను. ఇక్కడ ఈరోజు డేట్ ఇద్దాం, 21/07/2020 డేట్ ఇచ్చాను. ఎందుకంటే ఈరోజు మనం బ్యాకప్ తీసుకున్నామని తెలియాలి కాబట్టి రిజిస్ట్రీని మనం బ్యాకప్ తీసుకుంటున్నాం, ఎక్స్పోర్ట్ అని చెప్పేసి సేవ్ అంటున్నాను. నా డెస్క్టాప్ పైన ఇప్పుడు ఇక్కడ డెస్క్టాప్ పైన వచ్చింది చూడండి, 21/07/2020 ఇప్పుడు తీసుకున్న బ్యాకప్ రిజిస్ట్రీ ఫైల్. అక్కడ ఏమైనా వాల్యూస్ మనం తప్పుగా ఎంటర్ చేసాము అనుకున్నప్పుడు ఇక్కడ మీరు బ్యాకప్ తీసుకున్న రిజిస్ట్రీ పైకి వచ్చేసి డబుల్ క్లిక్ చేసి ఎస్ అని అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ ఇస్తే ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ అయిపోతుంది. వితిన్ సెకండ్స్లో మళ్ళీ పాత వాల్యూసే మీకు అప్లై అయిపోయి మళ్ళీ యాస్టేజ్ ఉండిపోతుంది. ఒకవేళ మీరు మర్చిపోయి రీస్టార్ట్ చేసేస్తే బ్యాకప్ తీసుకొని కూడా ఎలాంటి లాభం లేదు కదా. మళ్ళీ విండోస్ కరప్ట్ అయిపోతే ఎలా చేయాలి అనే డౌట్ ఉంటే రన్ కమాండ్లోకి వెళ్ళేసి ఎంఎస్ కాన్ఫిగ్ కొట్టండి, ఓకే కొట్టేసేయండి. కొట్టేస్తే మీకు బూట్ కాన్ఫిగరేషన్, ఎంఎస్ కాన్ఫిగరేషన్ ఒకటి వస్తుంది. బూట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళాలనుకుంటున్నాం మనము. ఎందుకనంటే ఒకవేళ విండోస్ కరప్ట్ అయిపోయినా కూడా సేఫ్ మోడ్లో బూట్ అవ్వాలని చెప్పేసి ముందే ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసి పెట్టుకుంటున్నాము. ఇలా ఎంఎస్ కాన్ఫిగ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు బూట్లోకి వెళ్ళండి. నేను 10లో నుంచి బూట్ అయ్యాను కాబట్టి ఇక్కడ డ్యూల్ బూట్ ఇన్స్టలేషన్ ఉంది, 10 క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ సేఫ్ మోడ్ బూట్ ఎనేబుల్ చేసుకున్నాను, ఓకే చేసేసాను. తర్వాత సిస్టమ్ మీకు రీస్టార్ట్ అడుగుతుంది. ఎగ్జిట్ వితౌట్ రీస్టార్ట్ అని చెప్పేసి క్లిక్ చేసి పెట్టుకోండి ముందే. ఎందుకంటే సేఫ్ మోడ్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా రిజిస్టర్ ప్రాబ్లమ్ వస్తే సిస్టమ్ రీస్టార్ట్ అవుతే అట్లీస్ట్ సేఫ్ మోడ్లో బూట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళేసి రిజిస్ట్రీని మీరు డబుల్ క్లిక్ చేసుకొని ఎస్ అంటే ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఏదైనా వాల్యూస్ అక్కడ మీరు తప్పుగా డిలీట్ చేసినా, రిమూవ్ చేసినా, లేకపోతే తప్పు వాల్యూస్ ఏమైనా ఇచ్చినా కూడా ఈ రిజిస్ట్రీ మీకు మళ్ళీ అక్కడ ఓవర్ రైట్ అయిపోతుంది. మళ్ళీ సిస్టమ్ని మళ్ళీ మీరు సేఫ్ మోడ్ బూట్ డిజేబుల్ చేసేసుకొని సిస్టమ్ రీస్టార్ట్ చేశారనుకోండి, నార్మల్గా బూట్ అయిపోతుంది. సేఫ్ మోడ్ని ఎలా తీసేయాలో తెలుసు కదా. ఎంఎస్ కాన్ఫిగ్లోకి వెళ్ళి మళ్ళీ బూట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి సేఫ్ మోడ్ బటన్ తీసేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం రిజిస్ట్రీ ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ బ్యాకప్ తీసి డెస్క్టాప్ పైన ఒకటి ఫైల్ క్రియేట్ చేసి పెట్టుకున్నాము. మనం ఇప్పుడు రిజిస్ట్రీ ఎడిట్లోకి వెళ్దాం. రిజిస్ట్రీ ఎడిట్లోకి వెళ్ళేసి ఏం చేస్తాం అనుకుంటున్నామంటే, మనకి అన్ఇన్స్టలేషన్ అయ్యింది కానీ ఆ వాల్యూస్ మనకు రిజిస్ట్రీలో ఉండిపోయినాయి. ఆ వాల్యూస్ తీయడానికి మనం రిజిస్ట్రీ ఓపెన్ చేసాం. ఇప్పుడు దాంట్లో మీకు థర్డ్ వన్ హెచ్కీ లోకల్ మిషన్లోకి ఎంటర్ అవ్వండి. హెచ్కీ లోకల్ మిషన్లో మైక్రోసాఫ్ట్కి వెళ్ళండి. మైక్రోసాఫ్ట్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత మీకు విండోస్ అని వస్తుంది. మీరు డబ్ల్యూ క్లిక్ చేస్తే మీకు విండోస్ ఫైండ్ అవుతుంది. నెక్స్ట్ విండోస్ క్లిక్ చేయండి. విండోస్లో
విండోస్లో కరెంట్ వర్షన్ అని ఒకటి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దాన్ని కరెంట్ వర్షన్ ఇంకొక సబ్ ఫోల్డర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కరెంట్ వర్షన్లో అన్ఇన్స్టాల్ యూ లెటర్ కొట్టుకుంటే మీకు అన్ఇన్స్టాలేషన్ ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఈ అన్ఇన్స్టాలేషన్ ఎక్స్పాండ్ చేయగానే మీ సిస్టంలో ఇన్స్టాలేషన్ చేసిన అన్ని థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. దాని వాల్యూస్ కూడా కొన్ని ఇక్కడ కనిపిస్తాయి, కానీ ఇవి కాదు. మీరు ఇన్స్టాలేషన్ ఇవి సిస్టమ్ ప్రోగ్రామ్ ఫైల్స్. ఇంకా కిందికి వెళ్తే మీకు మీరు ఇన్స్టాలేషన్ చేసిన ఫైల్స్ కనిపిస్తాయి. నేను కొన్ని ప్రివిలేజెస్ కోసం నేను వాటిని మీకు చూపించలేకపోతున్నాను. ఎగ్జాంపుల్ అన్ఇన్స్టాలేషన్లో మీరు పర్టికులర్గా ఒక యాంటీవైరస్ ఉందనుకుందాం, ఇలా ఉంది. దీన్ని రైట్ క్లిక్ చేసేసి డిలీట్ అని కొట్టేసి డిలీట్ వస్తుంది, ఇలా డిలీట్ చేసేసి సరిపోతుంది. మీరు ఇలా పర్టికులర్ ఫైల్ మీరు కిందకి వెళ్తే కనిపిస్తాయి. నేను కిందకి వెళ్ళట్లేను, కిందకి వెళ్ళకుండా నేను ఇక్కడే చూపిస్తున్నాను. పలానా పర్టికులర్ ఫైల్ మీరు తీసేయాలనుకున్నప్పుడు ఆ పలానా పర్టికులర్ ఫైల్ అక్కడ ఉన్నప్పుడు దాన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసుకొని డిలీట్ కొట్టేస్తే ఆ వాల్యూస్ ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ మొత్తం వెళ్ళిపోతాయి. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ మళ్ళీ రిజిస్ట్రీ క్లోజ్ చేసేసి సిస్టమ్ రీస్టార్ట్ చేసేసుకొని వర్క్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ సేఫ్ మోడ్లో ఉన్నారు కాబట్టి సేఫ్ మోడ్ తీసేసుకోండి. లేదా మీకు అన్ఇన్స్టాలేషన్ అయిపోయిన ఫైల్ కూడా ఇక్కడ కూడా కనిపించట్లేదు కానీ వాల్యూస్ ఉన్నాయి, అలాంటప్పుడు ఏం చేయండి అంటే రైట్ క్లిక్ చేయండి, అన్ఇన్స్టాలేషన్ పైన చేసేసి ఫైండ్లోకి వెళ్ళండి. అన్ఇన్స్టాలేషన్ రైట్ క్లిక్ చేసి ఫైండ్లోకి వెళ్ళండి. ఫైండ్లోకి వెళ్ళేసి మీరు ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ సరిగ్గా ఇవ్వండి. ఏదైతే ఫైల్ అయితే అన్ఇన్స్టాలేషన్ కావట్లేదో దాన్ని పర్ఫెక్ట్గా నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఆ పర్ఫెక్ట్గా నేమ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది సెర్చ్ చేసి మీకు లెఫ్ట్ సైడ్లో వాల్యూస్ చూపిస్తుంది. ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ మనం ఇక్కడ ఫైల్ నేమ్ టైప్ చేసి ఫైండ్ అని కొడితే ఒకవేళ ఇక్కడ కనిపించట్లేదు ఆ ఫైల్ అన్ఇన్స్టాలేషన్ ఫోల్డర్ అన్ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ మీకు కనిపించట్లేదు, ఇక్కడ కూడా కనిపించట్లేదు అనుకుందాం. అప్పుడు ఇక్కడ వచ్చేసి మీరు ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేమ్ ఇచ్చేసి ఫైండ్ కొడితే ఇక్కడ ఆ వాల్యూస్ అన్నీ కనిపిస్తాయి. ఆ వాల్యూస్ మీరు డిలీట్ చేసుకోవచ్చు. దాని పేరుతోటే కనిపిస్తుంది, ఆ నేమ్ లేకుండా ఆ వాల్యూస్ రావు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ పర్టికులర్ నేమ్తో ఉన్న వాల్యూస్ని మీరు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసేసి ఇక్కడ సేవ్ అని ఏమి ఉండదు, జస్ట్ డిలీట్ చేసేసేయండి. అందుకే చెప్పాను మనం ఎందుకు బ్యాకప్ తీసుకున్నామంటే సేవ్ అనే ఆప్షన్ ఉండదు, ఇది క్లోజ్ చేసామంటే క్లోజ్ అయిపోతుంది. అలా మరి మీరు వాటిని అన్ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అన్ఇన్స్టాలేషన్లోకి వెళ్ళి ప్రోగ్రామ్స్ కనిపిస్తే రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు. లేదంటే అన్ఇన్స్టాల్ మీద రైట్ క్లిక్ చేసి ఫైండ్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొడితే పర్టికులర్ సాఫ్ట్వేర్ వాల్యూస్ ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తాయి. పర్టికులర్ సాఫ్ట్వేర్ నేమ్ తోటే ఉంటాయి. పర్టికులర్ సాఫ్ట్వేర్ నేమ్తో ఉన్న వాల్యూస్ని రైట్ క్లిక్ చేసి డిలీట్ చేస్తే మీకు ఆ పాపప్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ అసలు కనిపించవు. ఎక్కువ ఈ ప్రాబ్లం మీకు యాంటీవైరస్లో ఉంటుంది కాబట్టి ఇది మీరు ఇలా చేసుకుంటే ఆ పర్టికులర్ యాంటీవైరస్ వాల్యూస్ మొత్తం తీసేసిన తర్వాతనే మీరు సిస్టమ్ రీస్టార్ట్ చేసిన తర్వాతనే మరి ఒక కొత్త యాంటీవైరస్ వేయండి. ఎందుకంటే రెండు యాంటీవైరస్లు ఒకే సిస్టంలో వేస్తే ఆల్రెడీ నేను పాత వీడియోలో కూడా చెప్పాను బోత్ యాంటీవైరస్ ఆర్ ఇన్స్టాలింగ్ ఇన్ వన్ సిస్టమ్ మీన్స్ రెండు యాంటీవైరస్లు ఒకే సిస్టంలో వేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. ఇది మీకు అర్థమైంది అనుకుంటే ఇక్కడ మీరు ఏం తప్పు చేస్తే మాత్రం ఆల్రెడీ బ్యాకప్ ఉంది. అక్కడ నేను చెప్పిన విధంగా బ్యాకప్ మీరు డబల్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాలేషన్ చేసుకుంటే మీరు ఓవర్ రైట్ చేసుకొని మళ్ళీ నార్మల్గా వాడుకోవచ్చు సేఫ్గా. విండోస్ రిజిస్ట్రీ వచ్చేసి రిజిస్ట్రీ ఈజ్ ఏ హార్ట్ ఆఫ్ విండోస్ కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఎడిట్ చేసుకోండి. మామూలుగా విండోస్ అవసరం లేదు, ఏదైనా ప్రాక్టికల్ చేయాలంటే చేసుకోవచ్చు, విండోస్ ఫార్మాట్ చేసుకోవచ్చు. కానీ విండోస్ ఫార్మాట్ చేయకూడదు, లాస్ అవ్వద్దు, ఎలాంటి కరప్ట్ కావద్దు అనుకుంటే జాగ్రత్తగా చేయండి. బ్యాకప్ తీసుకోండి, బ్యాకప్ను పెట్టుకొని సేఫ్ మోడ్ ఎనేబుల్ చేసుకొని ఇలా చేసేసి సేఫ్ మోడ్ డిజేబుల్ చేసేయండి అవసరం లేదనుకుంటే. లేదంటే మాత్రం ఒకసారి రీస్టార్ట్ చేసి మీకు కన్ఫర్మేషన్ కోసం సేఫ్ మోడ్ అలాగే ఉంచేసుకొని రీస్టార్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ సబ్జెక్ట్ నచ్చినట్లయితే కంపల్సరీగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.